SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ లెక్కనే రేవంత్ రెడ్డి ఈటెల. కేసీఆర్ దారిలోనే సీఎం రేవంత్ పాలన సాగుతోందని మల్కాజిగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆరోపించారు. ఎల్బీ నగర్ గడ్డన్నారం వాసులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ లాగానే నాయకులను కొనుగోలు చేస్తోందని అన్నారు. కేసీఆర్ పద్ధతులు ఆచరించే రేవంత్ రెడ్డి జర ఆలోచన చెయ్యండి. తెలంగాణకు కేసీఆర్ కంటే ఎక్కువ హక్కుదారులు మనం. తెలంగాణను కష్టపడి సాధించుకున్నాం. కేసీఆర్ గతంలో హిందూగాళ్లు బొందుగాళ్లు అని అవమానించారు. మళ్ళీ ఇప్పుడు జై శ్రీరామ్ అంటే అన్నం పెడతదా అంటున్నాడు. మరి నువ్వెందుకు యాగాలు చేశావు? మరొకసారి ప్రజల విశ్వాసాలను అవమానిస్తే మీకు మరోసారి శిక్ష తప్పదు అని సూచన చేస్తున్నాం. రాజకీయ హింసను చవిచూసిన యువకుడు రేవంత్ సీఎం అయ్యాడు. పరిస్థితి మారుతుంది అనుకున్నాం. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ మాట్లాడుతున్నారు. బేస్లెస్ మాటలు మాట్లాడొద్దు. కేసీఆర్నే అలా మాట్లాడుతున్నారు అనుకున్నాం. కానీ అంతకంటే ఎక్కువగా రేవంత్ మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో సామా రంగారెడ్డి, పాదూరి కరుణ, మహేశ్వర్ రెడ్డి, ప్రకాష్, రాజేంద్ర ప్రసాద్, ఆనంద్, రవీందర్ గౌడ్, రామ్ రెడ్డి, నిర్మల, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజ్య హింసను చవిచూడు కాబట్టి తన గొప్ప కానీ ఆయన మాట్లాడే మాటలు గతంలో 4 ఏళ్ల తర్వాత మాట్లాడే మాటలు రీసౌండ్ వస్తున్నా మరి మొన్న ఇక్కడ మీడియా మానవ పాపలై పేలుతారు. పేలినాక పేరు తీసి పడేస్తుంది. నీకు 400 ఎక్కడ ఇచ్చావు? నీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చావు కదా రేవంత్ గారు. మేము మేనిఫెస్టో చూస్తున్నాం. నువ్వు ఎప్పుడు మీటింగ్ పెడతావా? ఎప్పుడు రివ్యూ చేస్తావా? ఎప్పుడు సంతకం పెడతావా? ఎప్పుడు మాకు అపడతారని మీరే చూస్తుంటే మీరేమో మానవాళ్ళైతే టేబుల్ తీసి వెళ్ళిపోతున్నారు. దీనికోసం నువ్వు అక్కర్లేదు. దీనికోసం ఉన్మాది ఇట్లాంటి పని చేయడానికి జ్ఞానం అక్కర్లేదు, అధికారం అక్కర్లేదు. అట్లాంటి దానికి అక్కడ ఉన్మాది మాత్రమే ఆ పని చేయలేదు. మరి రేవంత్ గారిని ఉన్మాది అనుకోవట్లేదు. రేవంత్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు కాబట్టి అలాంటి మాటలు నీకు శోభ ఇవ్వాలని చెప్పి సూచన చేస్తున్నాడు. ఇవాళ ఇప్పుడు బీజేపీ మళ్ళీ అధికారం వస్తే ఏమైందా? అంతకుముందేమో కాంగ్రెస్ పార్టీ అరిగిపోయినట్టుగా మోడీ గారి భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే దేశం అల్లకల్లోలం అవుతుంది, దేశంలో మతకలాలు అవుతాయి, దేశం తిరోగమనంగా విగ్రేషన్ మోడీలో ఉంటుంది అని చెప్పి. అవునా? ఈ 10 సంవత్సరాలలో ఎక్కడన్నా అంతకుముందుగా మతకలాలు అయినాయా? అంతకుముందుగా బాంబులు రాష్ట్రాలు అయినాయా? బుల్లెట్ల గాయాలు ఉన్నాయా? జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రతినిత్యం సామాన్య ప్రజలు కావచ్చు, సైనికులు కావచ్చు చనిపోయిన సందర్భాలు ఉన్నాయా? అంటే వాళ్ళు చెప్పిన మాటలు ఎంత మోసపూరితమయ్యో, ఎంత బేస్ వేసిన అర్థమైన తర్వాత ఇవాళ ఎవరైనా మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి అయితే అప్కి బార్ 400 బార్ అనేటువంటి అమలైతే రిజర్వేషన్ తీసేస్తా అని చెప్తారు. అవునా? చెప్పలేదు. ఏం తీసేస్తా అని చెప్పలే? రిజర్వేషన్ తీసేస్తారు. రిజర్వేషన్ తీసే పార్టీ అయితే మొన్న 75 సంవత్సరాల తర్వాత ఏ రిజర్వేషన్ల వ్యవస్థ 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో నా సమసమాజంగా ఇవ్వాలని రిజర్వేషన్ లేని కులాలని సమాజంతో కూడిన వ్యవస్థ ఏర్పడని చెప్పి అంబేద్కర్ కలంటే అది ఏర్పడకపోతే కదా 75 సంవత్సరాల